దుర్వినియోగం మన దేశంలో ముఖ్యంగా యువతలో పెరుగుతోందని ఈరోజు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవము ఈ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు మనము ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టాచ్యూ నుంచి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ అవేర్నెస్ ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ర్యాలీకి సంబంధించిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ఏ భారతదేశానికో ఈ తెలంగాణకు సంబంధించిన సమస్య కాదు. కాబట్టి ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మనము ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్కూల్లో ఉన్నటువంటి పాఠాలలోనే ఈ యొక్క మాదక ద్రవ్యాలు వినియోగించద్దనేటువంటి ఒక సిలబస్లో ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన కుటుంబంలో కూడా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి చెప్పాలి మాదక ద్రవ్యాల వల్ల ఎలాంటి అనర్థాలున్నాయి, మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు, అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేరరహిత సమాజాన్ని మనం హర్షిస్తున్నాం. కాబట్టి నేరాలు జరగకుండా ఉండాలంటే మాదక ద్రవ్యాల వినియోగం అనేది కంపల్సరీ అది తగ్గాలి. ముఖ్యంగా గౌరవ సీఎం గారు ఈరోజు మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. సీఎం గారి ఆదేశం ప్రకారము, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆదేశం ప్రకారము మాదక ద్రవ్యాలను మనము నిర్మూలించడంలో మనవంతు పాత్రను పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది మనము ఇక్కడ అక్కడ అంటూ ఏం లేదు, ప్రతి దగ్గర ఉన్నది. మీకు చాక్లెట్ల రూపంలో కానీ ప్రైజ్ల రూపంలో కానీ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి మీకు ఏమన్నా